జీవితంలో అప్పుడప్పుడు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. మనం వాటిని దాటక తప్పదు శ్రీకర్. నువ్వు మామూలవుతావు. నిన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేస్తావు. అవని, మీరు నాకు నీతులు చెప్పకండి. మీ అబ్బాయిని మోసం చేశాను అని నా మీద ఏదైనా కంప్లైంట్ ఇచ్చుకుంటే ఇచ్చుకోండి. ఐ డోంట్ కేర్. ఏ ఆగో! అలా పారిపోతున్నవేంటి నిహారిక? రా. అంటే నన్ను ఇరికించడానికి అవని వేసిన ప్లాన్ అన్నమాట ఇది. ఈ నిహారిక నీకు ముందే తెలుసా? తెలుసు సార్. ఎలా? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. శ్రీకర్ చేసుకోబోయేది ఈ కిలాడినా? హలో సార్, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఎవరు అనుకుంటున్నారు? తప్పుగా మాట్లాడకండి. ఈవిడి గారు చేసిన తప్పులు నీకు తెలిస్తే నువ్వింకా డిస్టర్బ్ అయిపోతావు. అయిపోయాను. నా ఫ్లాష్ బ్యాక్ అంతా ఈయన శ్రీకర్కి చెప్తాడు. ఒకవేళ అదంతా శ్రీకర్ నమ్మేస్తే? నువ్వు పెళ్లి చేసుకోబోయేది అవనని అనుకున్నాను. ఈ నిహారికను చేసుకోవాలని ఎలా అనుకున్నావు? బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవా? క్యారెక్టర్ ఎలాంటిదో చెక్ చేసుకోవా? నిహారిక గురించి ఏం తెలుసని మీరు అలా అంటున్నారు? ఈయన ఏదేదో వాగుతున్నాడు. మనం బయటికి వెళ్దాం రండి శ్రీకర్ గారు. ఎందుకు దొంగలా పారిపోతున్నావు? ఆయన ఏం చెప్తారో విను. దొంగ కాబట్టే పారిపోయే ప్రయత్నం చేస్తోంది. శ్రీకర్, ఈ అమ్మాయి వలన నా కొడుకు శ్రీధర్ జీవితం నాశనం అయిపోయింది. నా కొడుకుని ప్రేమించానని చెప్పింది. డిస్కోలకు పబ్లకు తిప్పి డబ్బు ఖర్చు పెట్టించేసింది. పెళ్లి దగ్గరకొచ్చేసరికి హ్యాండ్ ఇచ్చేసింది. దాంతో నా కొడుకు మెంటల్గా అప్సెట్ అయ్యాడు. వాడి ఫ్యూచర్ అంతా పాడైపోయింది. మీరు చెప్పిందంతా నిజమా సార్? సార్ అబద్ధాలు ఎందుకు చెప్తారు? ఏంటి నిహారిక గారు, మీరు ఇలాంటి పనులు కూడా చేస్తారా? చూస్తే చాలా ట్రెడిషనల్ గా ఉంటారు. నువ్వు ఈ అమ్మాయిని చేసుకున్నావంటే నీ లైఫ్ అయిపోయినట్టే. ఎటువంటి ఆధారాలు లేకుండా నా క్యారెక్టర్ గురించి మీరు అంత బ్యాడ్గా ఎలా మాట్లాడతారు? ఆడపిల్ల మీద అన్యాయంగా నిందలా వేస్తారు సార్. ఆధారం ఉంది శ్రీకర్. ఇదిగో చూడు. ఏంటి శ్రీధర్, ఎందుకు రమ్మన్నా? నువ్వంటే నాకిష్టం. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేనిదే నాకు లైఫ్ లేదు. I love you, Niharika. Accept my love. ఆధారంతో సహా దొరికిపోయావు. ఇంక నువ్వు తప్పించుకోలేవు నిహారిక. అడ్డంగా బుక్కయ్యానుగా.
ఇప్పుడేమంటావు శ్రీకర్? నిహారిక నువ్విలాంటి దానివా? నిహారిక, నువ్విప్పుడు అందరికీ సమాధానం చెప్పాలి. ఏంటిదంతా? అంత క్లియర్గా కనబడితే ఇంకా నిహారికని అడుగుతావేంటి? ఈ విషయం మనం వెంటనే అత్తయ్యకి చెప్పాలి బావా. ఈ నిహారికను చేసుకొని జీవితం నాశనం చేసుకోకో. అవని బంగారు బొమ్మ. అవనిని చేసుకో. నీ లైఫ్ చాలా బాగుంటుంది. అయిపోయిందా? చెప్పడం ఇంకేమైనా ఉందా? శ్రీకర్ గారు, నేను దానికి సమాధానం చెప్తాను, వినండి. ఆ అబ్బాయి నాకు ప్రపోజ్ చేసిన మాట వాస్తవమే. ఆ అబ్బాయే కాదు, కాలేజ్లో చాలా మంది అబ్బాయిలు నాకు ప్రపోజ్ చేశారు. నాకే కాదు, నాలాంటి అందమైన అమ్మాయిలకు ఎవరైనా ప్రపోజ్ చేస్తారు. ఆ టైంలో నేను ఎందుకు యాక్సెప్ట్ చేశాను అంటే, వెంటనే మొహం మీద నో అని చెప్పి రిజెక్ట్ చేస్తే హర్ట్ అవుతారు. తర్వాత అమ్మాయిల మీద పగబడతారు. అందుకే నేను తర్వాత అబ్బాయికి చాలా సెన్సిటివ్ గా, నువ్వు నన్ను ఇష్టపడొచ్చు, నాకు అలాంటి ఉద్దేశాలు లేవు అని చెప్పాను. నేను ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు వింటాను అని చెప్పాను. అతను నా మాట వినకుండా మొండిగా నా వెంట పడి లైఫ్ ని స్పాయిల్ చేసేసుకుంటే అందుకు నేను బాధ్యురాల్ని కాదు కదా. చెప్పండి శ్రీకర్ గారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత చక్కగా కదల్లావు. శ్రీకర్, నువ్వు ఇదంతా నమ్మొద్దు. నేను ఎవరి మాట నమ్మను. మా అమ్మ మాట నమ్ముతాను. మా అమ్మ నిహారిక ఎంత మంచిదో చెప్పింది. వచ్చే నెల 6th మా మ్యారేజ్ అని చెప్పింది. సో నేను ఎవరేం చెప్పినా నమ్మను. అలాగే నిహారిక చెప్పింది కూడా నాకు వెరీ రీజనబుల్ అనిపిస్తుంది. తన కొడుకుని పెళ్లి చేసుకోలేదు అని నన్ను బ్యాడ్ చేస్తున్నారు ఈయన. మీలాంటి వాళ్ళు ఎన్ని ట్రయల్స్ వేసినా నా శ్రీకర్ గారిని నన్ను వేరు చెయ్యలేరు. వచ్చే నెల 6వ తారీఖున జరగబోయే మా పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. నాకు నా శ్రీకర్ గారి సపోర్ట్, మా అత్తయ్య కుటుంబం సపోర్ట్ ఉంది. శ్రీకర్ గారు, ఈ ఆఫీస్ అంతా ఫ్రాడ్. మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోదాం పదండి. సార్ చెప్పింది నీకు నమ్మాలనిపించడం లేదా? నమ్మాలనిపించలేదు. నేను నిహారికనే పెళ్లి చేసుకుంటాను. అది కాదు బావా. నువ్వు కూడా ఈయనకి సపోర్ట్ చేస్తావేంటి? మనం వెళ్దాం పదండి. అవని, కార్ కీస్ ఇవ్వు. Go back to your works.
శ్రీకర్ మరి ఇలాంటి కండిషన్లో ఉన్నాడేంటమ్మా? అవని మీ మరదలై ఉండొచ్చు. ఆఫీస్లో మీకు హెల్ప్ చేస్తానని చెప్పి తీసుకొచ్చి ఎలా మిస్లీడ్ చేస్తుందో చూసారా? రండి. కూర్చోండి. శ్రీకర్ నన్ను కలవరిస్తున్నాడు అంటూ చాలా పెద్ద స్కెచ్ వేశావు. చివరికి బోర్లా పడ్డావు. ముక్కు చితికింది, మోకాళ్ళు కొట్టుకుపోయాయి. అంతేనా? నాకు కాబోయే వాడితో 8 గంటలు గడుపుతానన్నావు. 4 గంటలు కూడా గడవక ముందే నేను తీసుకొని వెళ్ళిపోతున్నా. నువ్వు ఎప్పుడు ఏ స్కెచ్ వేసినా స్పాట్లో రివర్స్ చేయగల సామర్థ్యం నాకుంది డార్లింగ్. నువ్వు శ్రీకర్ని డ్రాప్ చేయడానికి వచ్చావు. నేను పికప్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతున్నాను. నేను అల్లింది కట్టుకదే, కానీ మీరేం చేయలేకపోయారు కదా. అలాంటి బాస్లనే కాదు, వాళ్ళ బాబులని కూడా దించుకో. ఐఎమ్ రెడీ. అవనితో ఏం మాట్లాడావు? మనమంతా ఒక ఫ్యామిలీ కదా, ఎందుకు నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావు అవని అని అడిగాను. తప్పేం లేదు కదా? ఏం లేదు. బయలుదేరదామా? నీ లైఫ్ ఇలా అయిపోయిందేంటమ్మా? మంచి మీద చెడు యుద్ధం ప్రకటించింది సార్. అందుకే నా పరిస్థితి ఇలా తయారైంది. శ్రీకర్ నమ్మకపోవచ్చు. శ్రీకర్ వాళ్ళ పేరెంట్స్ మన మాట నమ్ముతారు. నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమ్మా. అందరూ నిహారిక మాయలో ఉన్నారు సార్. నమ్మరు. ఏదైనా చెప్పాను అంటే నా మీదున్న నమ్మకాన్ని పోగొట్టుకున్న దాన్నవుతాను. శ్రీకర్ చాలా మంచివాడు. గతం మర్చిపోకుండా ఉండుంటే ఎంతమంది నిహారికలు ఎదురుగా నిలబడినా నిన్నే కోరుకునేవాడు. వాళ్ల పెళ్లి జరగకుండా చూడు, లేదంటే నువ్వో మంచి మనిషిని దూరం చేసుకున్నదానివవుతావు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇక నాకు ఆ దేవుడి అండే కావాలి. నిహారికకు కాబోయే మొగుడు శ్రీకర్ని అవని గ్రద్దల ఆఫీస్కి తీసుకుపోయింది. పాపం ఆ బాధ భరించలేక నిహారిక పుట్టింటికి పరిగెట్టింది. జాతకం కలిసిన నిహారిక మన ఇంట్లో ఎన్ని బాధలు పడుతుండటం నిజంగా బాధాకరం. అసలు మావయ్య నన్ను చేసుకోనుంటే అటు అవని ఉండేది కాదు, ఇటు నిహారిక ఉండేది కాదు. ఇంకది కల్లో కూడా జరగదని తెలిసిపోయింది కదా. మాట వరుసగా అనుకోవడం కూడా దండగే. నిహారిక వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తొందరగా ఏదో ఒకటి చెయ్యండి అంటూ ఎంత గొడవ చేస్తుందో. శ్రీకర్ అవనిలు అప్పుడే వచ్చేసారేంటి? పోనీలే,
ఈ టైంలో నిహారిక లేదు. ఇలాంటి సీన్ నిహారిక చూడకపోవడమే మంచిది, లేదంటే మనసు లాబోదిబోమని కొట్టుకునేది. మనం చూస్తున్నది నిజమే కదా? పొరపాటున కూడా మన ఊహ కాదు, భ్రమ కాదు. ఓర్ నాయనో, ఈ కథలో ట్విస్ట్లేంటో నాకేం అర్థం కావట్లేదు. శ్రీకర్ ఎవరితో బయటికి వెళ్తాడో, ఎవరితో తిరిగి ఇంటికి వస్తాడో అర్థం కావడం లేదు. నేనైతే పెళ్ళాంతో బయటికి వెళ్తే మళ్ళీ పెళ్ళాంతోనే తిరిగి వస్తాను. చిన్న బతుకు చెడ. హాస్యం వసంత, హాస్యం. ఇలాంటి పిచ్చి హాస్యాలు చేసావంటే మోడు పగులుద్ది. ఏంటి నిహారిక, శ్రీకర్ మావేను అవని ఆఫీస్కి తీసుకెళ్తే ఆఫీస్ నుంచి నువ్వింటికి తీసుకొచ్చావు? అసలేం జరుగుతుంది? నువ్వు ఆఫీస్కి రావడానికి అనుమతే లేదని పొద్దున్న అవని అన్ని మాటలంది. మరిప్పుడు నీతో ఎలా పంపించింది? ఏం జరిగింది నిహారిక? అక్కడ ఏదో జరిగుండకపోతే మీరిద్దరూ కలిసొచ్చుండేవారే కాదు. ఏం జరిగిందో నేను చెప్తాను. కాబోయే శ్రీవారు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి. ఏంటి విషయం? స్కెచ్లు అవనినే కాదు, నాకు వచ్చు. నన్ను అడ్డంగా బుక్ చేయాలని చూసింది. చివరికి అవని అడ్డంగా బుక్ అయిపోయింది. ఇంతకీ మ్యాటర్ ఏంటి? నేను మా ఇంట్లో ఉండగా ఆఫీస్కి రమ్మని నాకు ఫోన్ చేసింది. అది జరిగింది. వామ్మో, చాలా పెద్ద ప్లానే వేసిందిగా. అదిగో వస్తుంది. రావమ్మ అవనమ్మ, రావమ్మ రావమ్మ, జై కృష్ణార్పణం. పొద్దున్న శ్రీకర్ని ఒక రేంజ్లో తీసుకుని వెళ్ళావు, చివరికి నువ్వు ఇలా వచ్చావు. నిహారిక తల మీద కాలేసి తొక్కేద్దామని అనుకుంటున్నట్టున్నావు. అది జరగదవని. అనుకున్నదొక్కటి అయినది ఒకటి. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఇలాంటివి మరో 2 దెబ్బలు తగిలితే సైలెంట్ అయిపోతుంది. పంతులు గారు, అయ్యా, మేం చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది బాబు. మీ పెళ్లి చేసి గాని నేను చావను, సరేనా? బాగా ఫిక్స్ అయినట్టున్నారు. నువ్వు అలా ఫిక్స్ చేసావు కదా బామర్ది. ఇంత దూరం వచ్చి ఇక్కడ మీటింగ్ ఎందుకు? లోపలికి వెళ్దాం పదండి. ఆగండి ఆగండి. ఏమైంది? రాహుకాలం అమ్మా. నేనే పెద్ద రాహువుని. రాహుకాలం నాకు బాగా కలిసొస్తుంది పంతులు గారు. వెళదాం పదండి. రాజు చెప్పాక తప్పుతుందా? కొంచెం నవ్వండి. పదండి. నిహారిక, మీ గ్యాంగ్ ఏంటి పొద్దున్నే దిగింది? పంతులు గారిని వెంటేసుకుని మరీ వస్తున్నారేంటి? జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్.
వదిన్ గారు వదిన్ గారు వదిన్ గారు అవని అవని నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే ఆంటీ